శ్రీనివాస్ మల్లాపూర్ గారు బ్యాడ్జ్ అలంకరించాల్సింది. కార్యక్రమానికి వచ్చేసినటువంటి విశిష్ట అతిథులు శ్రీ పూర గౌతమ్ రెడ్డి గారికి వేదిక అలంకరించాల్సిందిగా ఆహ్వానిస్తారు. రత్నాకర్ మల్లేన గారు బ్యాడ్జ్ అలంకరించారు. శ్రీ మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పింగళి శ్రీపాల్ రెడ్డి గారిని వేదికను అలంకరించవలసింది కోరుతున్నాం. వేదిక వాచి పురుషుల గారు బ్యాడ్జ్ అలంకరించవలసింది. ఒకసారి పైకి వచ్చేటప్పుడు అందరూ కార్యక్రమం చేసినట్లయితే బాగుంది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు శ్రీ పింగళి కమలాకరరావు గారిని వర్గ సభ్యులు వీరికి బ్యాడ్జ్లు అలంకరించవలసిందిగా ఉమేష్ ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన వివిధ జిల్లా శాఖ అధ్యక్ష కార్యదర్శి ముందుగా కరీంనగర్ జిల్లా అధ్యక్షులు శ్రీ ముస్కు తిరుపతి రెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానిస్తాం. వీరికి రాజగోపాల్ గారు అదేవిధంగా సిద్దిపేట నుండి వచ్చేసినటువంటి మన విశిష్ట అతిథి సిద్దిపేట జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీ శశిధర శర్మ గారిని వేదికపైకి ఆహ్వానిస్తాం. అదేవిధంగా సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రసేనారెడ్డి గారిని గాయత్రి దేవి గారు రేచల జిల్లా మండల అధికారి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వీరికి బ్యాడ్జ్లు అలంకరించవలసిందిగా విద్యాదేవి శ్రీనివాస్ కొరుట్ల, అదేవిధంగా డీసీపీ సెక్రటరీ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గోగిల సత్యనారాయణ గారు, ఏబిఎన్ రాజు గారు, చంద్రప్రకాష్ రెడ్డి గారు వేదికపైకి కావాలని కోరుతున్నాం. వి మహేష్, సంది శ్రీనివాస్ రెడ్డి వీరికి బ్యాక్ చిన్నయ్య, గుబ్బయ్య గారు, ఏదైతే రిజల్ట్ పాఠశాల లోపల తీసుకొచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు అందరికీ మరియు చిన్నారి విద్యార్థులు ఎన్జీపీఎస్ సాధించి మన జగిత్యాల జిల్లాలో మరి ఈ యొక్క ప్రభుత్వ పాఠశాల లోపల ఎట్లాంటి అంటే నాణ్యత ఉంటుందో తెలియజేసినటువంటి చిన్నారి విద్యార్థులందరికీ కూడా జగిత్యాల జిల్లా శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమం ఏదైతే ఉందో గత 3 సంవత్సరాలుగా మనం ఇక్కడ ఇదే వేదికగా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ముఖ్యంగా మనం చూసినట్టయితే ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో మరి ఇక్కడ
అత్యంత నాణ్యత ఉన్నటువంటి చదువు ఉండడం వల్ల ఈరోజు ఈ పిల్లలు ఏదైతే ఉందో 10 GPA సాధిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. మరి ఈసారి ఏకంగా 101 పాఠశాల లోపల మనం చూసినట్టయితే మరి 100% అనేది రావడం, ముఖ్యంగా ప్రధాన ఉపాధ్యాయులు ఆ యొక్క ఉపాధ్యాయ బృందం ఎంతో కష్టపడితే కానీ ఈరోజు ఈ యొక్క 100% రిజల్ట్ అనేది వచ్చే పరిస్థితి లేదు. మరి ఇక్కడ మనం చూసినట్టయితే దాంతోపాటు మరి పిల్లలు ఏదైతే ఉందో మన దగ్గర లోకల్ బాడీ స్కూల్ లోపల ఒకే ఒక అమ్మాయి 10 GPA వచ్చింది. మరి గవర్నమెంట్ స్కూల్స్ అన్నప్పుడు మనకు ఈ యొక్క లోకల్ బాడీ జిల్లా పరిషత్ స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూళ్ళు, దాంతోపాటు రెసిడెన్షియల్ స్కూళ్ళు, తర్వాత మైనారిటీ స్కూల్ గురుకులాలు, దాంతోపాటు ఈ యొక్క మోడల్ స్కూళ్ళు, కేజీబీ అన్ని పాఠశాలల్లో కలుపుకొని మనం చూసినట్టయితే 25 మంది మనం చూసినట్టయితే 10 GPA సాధించిన విద్యార్థులు. మరి ఇంకా ప్రోత్సాహం ఉండాలనే ఉద్దేశం కొద్దీ ఏదైతే లోకల్ బాడీ గవర్నమెంట్ స్కూల్లో 9.8 GPA వచ్చినటువంటి 12 మంది విద్యార్థులు కూడా ఈరోజు సన్మానం చేయడానికి జిల్లా శాఖ సంకల్పం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా వినూత్నంగా ఉండడం కోసం, ఎందుకంటే గత 3 సంవత్సరాలుగా మనకు రిటైర్మెంట్ లేదు. మరి ఈ మధ్య రిటైర్ అయినటువంటి ఏదైతే ప్రధాన ఉపాధ్యాయులు వారికి జిల్లా శాఖ ఆధ్వర్యం లోపల ఎప్పటికప్పుడు సన్మానం చేస్తున్నాము. వారికి సగౌరవంగా వారికి సన్మాన వీడ్కోలు జరిపినాం. అయినా కానీ మన ఎమ్మెల్సీ రఘురామ్ రెడ్డి గారు మరొక ప్రత్యేక ఒరవడితోటి ఎవరైతే రిటైర్ అయ్యారో ఈ మార్చి నుండి మే వరకు మరి జూన్ లోపల రిటైర్ అవుతున్నటువంటి ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు వారికి నేనే సన్మానం చేస్తా. మరి వారందరినీ కూడా ఆహ్వానించాలని చెప్పి ప్రత్యేకంగా కోరడం, మరి వారి చేతుల మీదుగా ఈరోజు వారికి కూడా ఒక 30 మంది ఏదైతే ప్రధాన ఉపాధ్యాయులు వారికి కూడా ఈరోజు సన్మానం చేస్తున్నాం. మరి ఈ యొక్క ఉరవడి ఏదైతే ఉందో పిఆర్టీయూ సంఘం అంటే జనరల్గా కేవలం మనం మామూలు కార్యక్రమాలే కాదు, ఈ యొక్క సామాజిక బాధ్యతగా మరి విద్యార్థులకు ఒక మంచి మోటివేషన్ ఉండాలి. ఎందుకంటే 10 GPA సాధించారు, తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత ఏదో మామూలుగా మనం చూసినట్టయితే మెడిసిన్ ఇంజనీరింగ్ వస్తుంటుంది. చాలామంది ప్రైవేట్ స్కూల్ పిల్లలు ఎంతోమంది 10 GPA సాధించిన పిల్లలు కూడా ఒక నాణ్యమైనటువంటి రిజల్ట్ మనం ఇక్కడ మనం చూస్తలేము. కానీ అదే ప్రభుత్వ పాఠశాలలో ఎవరైతే మంచి రిజల్ట్ తోటి బయటకు వచ్చారో వాళ్ళు అత్యున్నతమైనటువంటి స్థానానికి పోతున్నారు. మరి అట్లాంటి పిల్లలకి ఇంకా బూస్టప్ ఉండాలి, ఇంకా మంచి మోటివేషన్ ఉండాలనే ఉద్దేశం కొద్ది కార్యక్రమం ఏర్పాటు చేయడం. ఎందుకంటే ఈ పిల్లలు ఎవరైతే ఇప్పుడు మనం చూపించేటువంటి 37 మంది పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఖచ్చితంగా అత్యున్నత స్థానానికి పోతారు. ఎందుకంటే ఇందులో ఎట్లాంటి డౌట్ లేదు. ఎందుకంటే మన దగ్గర ఉండేటువంటి అరకొర సౌకర్యాలతోటి టీచర్లు నాణ్యమైన చదువు చెప్పినప్పుడు కూడా ఎట్లాంటి సౌకర్యాలు మన పాఠశాలలో ఉంటే తెలుసు. అట్లాంటి సౌకర్యాల నడుమ ఈ పిల్లలు ఏదైతే ఉందో 10 GPA సాధించడం అనేటువంటి చాలా అద్భుతమైనటువంటి విషయం. మరి వారికి భవిష్యత్ అంతా కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటూ మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క కార్యక్రమం గురించి ఇప్పటిదాకా మాట్లాడినాం. ముఖ్యంగా మన టీచర్లందరూ కూడా మరి రాష్ట్ర నాయకత్వం ఇక్కడికి వస్తున్నారు, ఎమ్మెల్సీ గారు వస్తున్నారు అంటే మరి ముఖ్యంగా మరి ఈ యొక్క సందర్భంలో ఎట్లాంటి మనకు జరుగుతుంది రాష్ట్రం లోపల, మరి విద్యా శాఖ లోపల ఏం జరుగుతుంది అనే విషయాలు చెప్పడానికి వస్తుంటారు, మరి తెలుసుకోవడానికి వస్తుంటారు. కాబట్టి మరి ముఖ్యంగా మనం చూసినట్టయితే ఇవాళ ఏదైతే మనకు షెడ్యూల్ వచ్చిందో, ఏది అంతకుముందు మనకు కోర్టు కేసులతో ఈ యొక్క షెడ్యూల్ ఆగిపోవడం, ఆ షెడ్యూల్ ఏదైతే తీసుకురావడానికి ప్రత్యేకంగా మన రాష్ట్ర నాయకత్వం కృషి చేయకపోతే ఇప్పటికి కూడా షెడ్యూల్ అనేది ప్రత్యేకంగా ధన్యవాదాలు జిల్లా శాఖ తరఫున. మరి షెడ్యూల్ రావడం అంటే కేవలం ఏదో బదిలీలు కాదు, మరి ఇన్ని 100,000 మందికి పదోన్నతులు, దాంతోపాటు మనం చూసినట్లయితే ఎన్నో ఏళ్ళ నుండి వెయిట్ చేస్తున్నాం మనం పదోన్నతులు లేక. మరి ఆ పదోన్నతుల ప్రక్రియ కోర్టు కేసులతో ముడిపడినటువంటి అన్ని అంశాన్ని పక్కన పెట్టి ఈరోజు ఈ యొక్క షెడ్యూల్ అనేది రావడం, మరి ఆ షెడ్యూల్ ఏదైతే ఉందో రావడం అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉండడం. మరి అదే రోజు మనకి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి వచ్చే ఇబ్బంది ఏంటంటే ఈ హెడ్ మాస్టర్ చాలా మంది ఈ టైంలో రాలేకపోయారు. కూడా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా పండిట్ పీఈడీ అప్గ్రేడేషన్ కొన్ని ఏళ్ళ కలాలి. మరి ఈ యొక్క పండిట్లు పీఈడీలు మేము ఎల్లకాలం ఇదే హోదాలో ఉండడమా, మా పోస్టులు అప్గ్రేడ్ కావా అని చెప్పి చాలా కాలం నుండి మదన పడుతున్న సందర్భంలో ఈరోజు ఆ యొక్క తంతు కూడా ముగించారు. మరి వారికి ప్రత్యేకంగా మా యొక్క జగిత్యాల జిల్లా పండిట్ పీఈడీల తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ఇక్కడ కావచ్చు, తర్వాత స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లో కావచ్చు, తర్వాత మనకు ఆల్రెడీ పీజీఎస్ఏ ప్రమోషన్స్ అయినాయి. అయినా కూడా ఒక సంకల్పంతో మనకు ఈ యొక్క మల్టీజోన్ 1 లోపల కూడా ప్రమోషన్ ఇవ్వాలి, ఈ యొక్క 150 ఖాళీలు కూడా మరి ఎందుకు మనం బదిలేయాలనే ఆలోచన కొద్ది ఒక రిప్రజెంటేషన్ చేసారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సందర్భం లోపల కొంచెం లేట్ అవుతుందనే ఉద్దేశం కొద్ది మరి తర్వాత అయినా ప్రమోషన్ ఇప్పిద్దాం. కానీ ఇప్పుడైతే ఈ యొక్క ఏదైతే షెడ్యూల్ కంప్లీట్ కావాలని చెప్పి తపనతోటి చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మనం చూసినట్లయితే జగిత్యాల జిల్లా అన్ని కార్యక్రమాలకు ముందుంటుంది. మరి ఏ కార్యక్రమం జరిగినా కూడా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎమ్మెల్సీ గారు ఎప్పుడు కూడా మన ప్రోగ్రాంకు వస్తుంటారు. మరి వారికి నచ్చడం మరి వేరే ఏ జిల్లాకైనా ఎవరో ఒకరు ఇద్దరు అనేటువంటిది
NJP Darul, Jagityal. Actually, the students here all got 10 GPA, the high score, top score in our Jagityal district. This achievement in our lives is not a simple job. We get a lot of effort to achieve this. The hidden effort is not only get by us, but also by our teachers, by our parents also. To achieve good achievements in our life, we have to stay healthy, sleep well, and eat better, exercising. All these, whatever we are doing, the things today will decide our tomorrows. So, for our better tomorrows, we have to perform well and work hard. In the present scenario, in the current scenario, working hard is not enough, but working smart is compulsory needed. So for everyone, I'll tell you, work smart. Firstly, to inviting to this program, thank you sir for giving this golden opportunity to us. And myself, I am Ramya Priya from TSWRS. Behind the success of my score, there are lot of struggles, and my teachers are very helpful to us to get this success. Behind the success, there are my parents and my teachers. మండల విద్యార్థి పేరున నమస్కారాలు తెలియజేస్తూ గత 3 సంవత్సరాలుగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం 10 GPA సాధించిన విద్యార్థులు ప్రభుత్వ, జిల్లా పరిషత్, మోడల్ స్కూల్స్, కేజీబీవీ స్కూల్స్, మహాత్మా జ్యోతిబా ఫులే, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ స్కూల్స్. అయితే ఇవన్నీ కలుపుకుంటే మనకు 25 మంది 10 GPA సాధించారు. అట్లే ఒక మా జిల్లా విద్యాధికారి గారి కోరిక మేరకు ఆ జిల్లా పరిషత్లో ఒకటే కోనాపురం అమ్మాయి 10 GPA సాధించడం జరిగింది. అయితే 9.8 జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో సాధించిన విద్యార్థులకు జిల్లా విద్యాధికారి గారు సూచించిన వాళ్ళకు ఇవ్వమని వారి కోరిక మేరకు కూడా వాళ్ళకు 12 మంది కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మన ప్రభుత్వ, జిల్లా పరిషత్, అట్లే కేజీబీవీ, మోడల్ స్కూల్స్, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్, సోషల్ వెల్ఫేర్, మహాత్మా జ్యోతిబా ఫులే, అయితే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, ఇందులో మొత్తంగా జిల్లా వ్యాప్తంగా 101% సాధించడం జరిగింది పాఠశాలలు. వాళ్ళందరికీ ప్రధాన ఉపాధ్యాయులకు, ప్రిన్సిపాళ్లకు మా సంఘం తరఫున ఈరోజు సన్మానించుకోవడం జరుగుతుంది. అయితే విద్యార్థులకు 10 GPA ప్రభుత్వ పాఠశాలలో సాధించిన విద్యార్థులకు ఈ ముందు ఇంటర్మీడియట్లో కానీ, పాలిటెక్నిక్లో కానీ చదివి మంచి ఇంజనీర్లుగా కానీ, డాక్టర్గా కానీ అభివృద్ధి పథకంలో నడవాలని కోరుకుంటున్నాం. అయితే ముఖ్యంగా మన ఉపాధ్యాయ సోదరులు గత ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్న పండితుల అప్గ్రేడేషన్ విషయంలో మొన్న మన రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిసి ఈ పండితుల అప్గ్రేడేషన్ ఒప్పించి జీవో ఇప్పించడం జరిగింది. అట్లే కాకుండా ఆగిపోయిన బదిలీలు, పదోన్నతులకు కూడా గ్రీన్ సిగ్నల్, ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఈ క్రమంలో మా రాజయ్య సార్ మాట్లాడుతూ మండల విద్యాధికారి పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి, చాలా రేపు నుంచి ఉంటున్నాయి. అయితే దానికి కూడా మా సూపరెడ్డి గారు, రాష్ట్ర అధ్యక్షులు కూడా ప్రభుత్వంతోనే సమాలోచన జరుపుతూ, ప్రభుత్వంతో చర్యలు జరిపి, ప్రభుత్వ ఉపాధ్యాయులతో కూడా చర్చలు జరిపి దీని సమస్య పరిష్కారానికి కొద్ది రోజుల్లోనే పరిష్కారం కలుగునే ఆలోచనలో ఉన్నారు. అదే ప్రయత్నంలో ఉన్నారు. మొన్ననే ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం మన పిఆర్టీయు ప్రాతినిధ్యం మేరకు కరెంటు బిల్లు, ప్రభుత్వ పాఠశాలలో కరెంటు బిల్లు కూడా మాకు చేయించడం జరిగింది. ముందు ఉపాధ్యాయుల సమస్య పరిష్కారం కోసం ఎడ్యుకేషన్ రిటైర్డ్ టీచర్స్ ముందు ఉంటుంది. మనం కూడా మన సభ్యత్వాన్ని పెంచి ముందుకు మన కార్యక్రమాల, మన సంఘాన్ని మరింత బలోపేతం చేయలేదు. 100% వచ్చినా గుర్తిస్తలేదు, 10 GPA వచ్చిన పిల్లలు కూడా గుర్తిస్తలేరని తన యొక్క ఆలోచనతోటి ఆనాడు వరంగల్ జిల్లాలో స్టార్ట్ చేస్తే, అప్పుడు నేను ప్రధాన కార్యదర్శిగా నరహర్ లక్ష్మారెడ్డి గారి అధ్యక్షులుగా ఉన్న సమయంలో
మరి వారి నుంచి వారసత్వంగా మేము స్టార్ట్ చేయడము, మరి మా తర్వాత మొత్తం మన ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి కాబట్టి అప్పుడు మొత్తం జిల్లాలలో ఈ ప్రతిభ అవార్డుల కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరిగింది. అట్లా ఉమ్మడి జిల్లాలో దాదాపుగా 25 సంవత్సరాల నుంచి మన కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు కొత్తగా జిల్లాలు ఏర్పడిన తర్వాత కూడా అన్ని జిల్లాలో ఈ కార్యక్రమాలను మరి ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం చేయవలసిన పనిని సంఘపరంగా మనం విద్యార్థులకు అదేవిధంగా ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు ప్రోత్సాహంగా. చాలా సంతోషకరమైన వార్త ఏమిటంటే జీవన్ అయితేనేమి, రాజన్ అయితేనేమి, సత్యనారాయణ గారు అయితేనేమి, నేను సార్ అడుగుతున్నాను గౌరవ ఎంఈఓ, ఈ హెచ్ఎంలుగా వచ్చిన వాళ్ళు, గెస్ట్ హెచ్ఎంలు వచ్చిన వాళ్ళు పుట్ట వాళ్ళేనా? ఎప్పుడైతే ఈ జోన్ ప్రాంతంలో గెస్ట్ ప్రధానోపాధ్యాయులు ఉన్న సందర్భంగా ఎటువంటి నకల్చిత్తి లేకుండా ప్రావీణ్యంతో వాళ్ళ యొక్క ప్రతిభతో ఈ యొక్క మార్కులు సంపాదించిన మాటలు అయితేనేమి, జీవన్ గారు మాట్లాడిన మాటలు పిఆర్టీటీఎస్ సంఘం ద్వారానే ఈ అవకాశం వచ్చిందనే విషయం అయితేనేమి, అంతేందుకు నా పాఠశాలలో పనిచేస్తున్న మీ జిల్లా నుంచి శ్రీదీప్ గారు, మా పాఠశాలలో 75 స్ట్రెంత్ ఉంటే ఈ రోజుకి 161 మంది స్ట్రెంత్ గొప్ప వడిపాటి నుంచి స్టార్ట్ అయితే మీ కష్టపడ్డ తీరు అమోఘమైన విషయాన్ని కోర్టులో తీర్పున్న తరుణంలో ఆ రోజు అన్ని బదిలీలు ప్రమోషన్ ఆపేట సందర్భంలో రాష్ట్ర అధ్యక్షులు డైరెక్ట్ స్వయాన గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి ఫోన్ చేసి, మేడం అక్కడ ప్రాంతంలో ఇబ్బందులు ఉంటే రంగారెడ్డిలో, ఇక్కడ ప్రాంతంలో ఇబ్బంది లేదు కదా అని చెప్పగానే ఒక్కసారి వాకటకరణ మేడం చేయండి చెప్తే వాకటకరణ మేడం అనగానే వెంటనే ఒప్పుకొని దానికి సంబంధించిన గెస్టల్ ప్రధానోపాధ్యాయుల నియామకం జరిగేటట్టుగా పిఆర్టీటీఎస్ సంఘం కృషి చేసిందనే విషయాన్ని ఈ సందర్భంగా మావునార్ ఉపాధ్యాయ ఎన్నికల సందర్భంగా పిఆర్టీటీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కల్వకుర్తిలో 9 సంవత్సరాల నుంచి పదోన్నతి బదిలీలు లేని సందర్భంగా బదిలీలు పదోన్నతులు చేపట్టకపోతే ఓటు అడగమనే మాట అన్న మాట వాస్తవమా కాదా దయచేసి అర్థం చేస్తారు అని షెడ్యూల్ తెప్పించడం జరిగింది. కొంతమంది కోర్టుకు వెళ్ళి ఇబ్బంది వాతావరణం చేసి అది ఆగిపోయిన మాట వాస్తవం. తదనంతరం మళ్ళీ పిఆర్టీటీఎస్ సంఘమే రెండవసారి కూడా బదిలీల పదోన్నతుల షెడ్యూల్ తెప్పించడం జరిగింది. మళ్ళీ నిన్న సాయంకాలం అందరు యూనివర్సిటీలో కోరుతున్నారు 95% ఉపాధ్యాయులకు దాదాపు 20,000 మందికి ప్రమోషన్ పొందబోతున్నారు. ఎక్కడైనా ఒక 5% ఇబ్బంది వాతావరణం ఉంటుంది. జూన్ నెల నుంచి స్టార్ట్ అయితే వందలాది మంది, వేలాది మంది ఉద్యోగ విరమణ పొందుతున్నారు ప్రతి నెలలో. ఒకవేళ 5% వాళ్ళకు కూడా ప్రత్యేకమైన 3-4 నెలల్లో మళ్ళీ బదిలీ ప్రమోషన్ కౌన్సిల్ పెట్టించి గతంలో ఏ విధంగా జరిగిందో అటువంటి నెలల ప్రమోషన్ పెట్టించే బాధ్యత పిఆర్టీ సంఘం తీసుకుంటుందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈరోజు అవార్డు అందుకోబోతున్న విద్యార్థులందరూ కూడా నా అభినందనలు తెలియజేస్తూ, మరి భవిష్యత్తులో మీరు ఒక మంచి భావి భారత పౌరులుగా ఎదిగి ఉన్నత విద్యావంతులుగా ఎదగాలని ఆశిస్తూ, మరి కార్యక్రమాన్ని వరుసగా 3వ సంవత్సరం నిర్వహిస్తున్న జిల్లా సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అమర్నాథ్ రెడ్డి గారిని, అదేవిధంగా ఆనందరావు గారిని అభినందిస్తూ, మరి కార్యక్రమం ఆనాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరి మహేందర్ రెడ్డి గారు జిల్లా ప్రధాన కార్యదర్శిగా అనేక పర్యాయాలు ఈ సమావేశాన్ని కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరిగింది. మరి ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ జగిత్యాల జిల్లాలో మరి వరుసగా 3వసారి ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు జిల్లా శాఖను
అభినందిస్తూ కారణమైనటువంటి గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులందరికీ మరియు పాఠశాలల్లో సబ్జెక్ట్ టీచర్లందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి వారిని ఈ సందర్భంగా నేను వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఏదేమైనా సరే ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో 2015 తర్వాత 9 సంవత్సరాల నుంచి పదోన్నతులు లేకుండా మరి రిటైర్ అయిన ఉపాధ్యాయుల ఖాళీల్లో ఆ ఖాళీలు అట్లే కొనసాగుతూ మరి ప్రమోషన్స్ లేకుండా ఉన్నప్పటికీ కూడా మధ్యలో 2 సంవత్సరాలు మరి కరోనా వల్ల పూర్తిగా ప్రత్యక్ష బోధనకు దూరం అయినప్పటికీ కూడా మరి ఇవాళ ఇంత మంచి ఫలితాలు సాధించరు అంటే నిజంగా కూడా ఇక్కడ ఉపాధ్యాయుల పనితీరును తప్పకుండా గుర్తించాల్సిన అవసరం ఉంది. మరి ఇంత మంచి ఫలితాలు తీసుకొచ్చినందుకు కూడా అందరూ విధులు 2 మరి సమాన భాగాలుగా గుర్తిస్తూ మన సంఘం నడుస్తున్నది. మరి ఇవాళ హక్కుల కోసం పోరాటమే కాదు, ఇవాళ విధుల పట్ల కూడా ఉపాధ్యాయులు అంతే బాధ్యతతో ఉంటారని చెప్పి ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్ని పరిరక్షించే దాంట్లో భాగంగానే ఇట్లాంటి మరి విద్యార్థులను తర్వాత ప్రధానోపాధ్యాయులను అభినందించే కార్యక్రమం మరి నిర్వహణ జరుగుతున్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇట్లాంటి కార్యక్రమాలు మరి ప్రభుత్వ పాఠశాలల్లో, ఎందుకనంటే ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ కూడా మరి మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా లేకపోతే ఇతర మాధ్యమాల ద్వారా గుర్తింపు లభిస్తూ ఉన్నది. ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం విద్యార్థులకు గుర్తింపు రావడం లేదనే ఉద్దేశంతో మరి కార్యక్రమాన్ని పిఆర్టీ ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతూ ఉన్నది. పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కాళీ సురేష్ గారికి మరియు ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి గారికి వేదికపైకి రావాల్సింది ఆహ్వానంలో ఉన్నటువంటి అన్ని వర్గాల అన్ని సంఘాల రఘువర్ రెడ్డి గారు మరి మళ్ళొకసారి మన రాబోయే శాసనమండలి ఎన్నికల లోపల మరి ఎమ్మెల్సీగా నిలబడతారు కంపల్సరీగా. మరి ఆ నిలబడడానికి మరి ఇక్కడ మనం చూసినట్టయితే మనకు ఏవైతే అన్ని రకాల పోస్టప్ ఇస్తున్నారో మరి తదనంతరం ఇవి వచ్చేటువంటి మన ప్రభుత్వ పాఠశాలలో ఆనుముత్యాలుగా ఉన్నటువంటి పిల్లలు భవిష్యత్తులో సమాజానికి కనిపించే పౌరులుగా ఎదగాలని, పేదరికంలో ఉన్న కుటుంబాలకు వీళ్ళ యొక్క స్ఫూర్తినిచ్చే వ్యక్తులుగా తయారు కావాలని, వారిని ప్రోత్సహించే విధంగా ప్రోగ్రెసివ్ రిక్రూట్మెంట్ టీచర్స్ యూనియన్ జగిత్యాల జిల్లా శాఖ 10వ తరగతిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి ఈనాటి ఈ కార్యక్రమానికి మన రాష్ట్ర సంఘ అధ్యక్షులు శ్రీపాద్ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక అలంకరించినటువంటి గౌరవనీయులు కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షులు తిరుపతి రెడ్డి గారు, మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రాతినిధ్యం చేసినటువంటి పెద్దలు ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి గారు, ఈ కార్యక్రమంలో వేదికలు అలంకరించినటువంటి జిల్లాకు సంబంధించిన మండల విద్యాధికారులు గౌరవనీయురాలు మేడం జమున గారు, పెద్దలు, చాలా సంతోషం. ఎందుకంటే పేద బడుగు బలహీన మైనార్టీ విద్యార్థులు మన పాఠశాలలో ఉన్నారు. వాళ్ళు 10వ తరగతి పరీక్షలో మంచి ప్రతిభను కనబర్చి వారి జీవితాలకు ఒక మంచి మార్గాన్ని ఎంచుకునే క్రమంలో వారికి మరింత స్ఫూర్తినిచ్చే విధంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాళ్ళలో ఉత్సాహాన్ని మరింత పెంచే విధంగా వారిని, వాళ్ళ తల్లిదండ్రులను, వారికి ప్రతిభకు కారణమైన ఉపాధ్యాయులను ఉత్తేజపరచాలని, వారికి కూడా సన్మానించాలని ఒక అంశాన్ని తీసుకొని ప్రతి సంవత్సరం ఈ జగిత్యాల జిల్లా శాఖ ఒక వినూత్నమైన కార్యక్రమాలు కానీ, ఏ రోజు వచ్చినా స్పెషల్ డే స్పెషల్ డేకి సంబంధించిన ప్రోగ్రాం కానీ తీసుకొని కార్యక్రమం ఇస్తూ ముందుకు తీసుకుపోతున్నటువంటి ఈ రాష్ట్రంలో జిల్లాల్లో జగిత్యాల జిల్లా వారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ మా ఉపాధ్యాయ సమస్యలకు సంబంధించి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి
ఇప్పటి వరకు జిల్లా మన రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి గారు అధ్యక్షుడు గారు పూర్తిగా వివరించి ఉన్నారు. 2 నిమిషాలు మాట్లాడతాం. ఇక్కడ నుంచి మనము ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పేదరికంలో మధ్యతరగతి కుటుంబంలో ఉన్నాము, ఎందుకు ఉన్నామో ఒకసారి మీరు మీకు ఆలోచించుకుంటాం. కేవలం మన తాతలు, అమ్మలు, నానమ్మలు, అమ్మమ్మలు, మన నాన్నలు, మన అన్నలు, అక్కలు విద్యాపరంగా వెనుకబడి ఉండడానికి ఒక కారణం. ఇదందరూ మీకు తెలుసు కదా? తెలుసా తెలియదా? చెప్పాలా? తెలుసా తెలియదా? మీరు కూడా మీ తాతలు అమ్మలు బాగా చదువుకుని ఉంటే మా భాషలు ఉండేవారు కాదు. ఎందుకు ఇట్లా అవుతున్నాయి మన కుటుంబాలు? ఎందుకు ఇట్లా ఉన్నాయి? ఇంకెన్ని రోజులు మన కుటుంబాలు ఇబ్బందులు పడతాయి? ఆ తరం వాళ్ళకు చదువుకుందామంటే అవకాశం లేదు. ఆ తరం వాళ్ళకి చదువుకుందామంటే ఇంత మంచి విద్యాబోధన చెప్పే ఉపాధ్యాయులు లేరు. ఈ రకంగా ప్రోత్సహించే ఉపాధ్యాయ సంఘాలు లేవు. ఈ రకంగా ఖర్చు పెట్టే ప్రభుత్వాలు లేవు. ఈ అలా రెసిడెన్షియల్ స్కూల్లో చదివే ప్రతి విద్యార్థికి ప్రభుత్వం 1,30,000 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. మా ప్రభుత్వ పంచాయతీరాజ్ పాఠశాలలో పనిచేసే ప్రతి విద్యార్థికి రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 92,000 రూపాయలు ఖర్చు పెడతా ఉంది. ఒక్కసారి ఆలోచన చేయండి. మీ గురించి మీ తల్లిదండ్రులు కష్టపడతా ఉన్నారు, మా ఉపాధ్యాయులు కష్టపడతా ఉన్నారు. సమాజం ద్వారా వచ్చినటువంటి పెట్టుబడి మీ మీద ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉన్నది. మీకు అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. బ్రహ్మాండమైన బడులు, బ్రహ్మాండమైన టీచర్లు, బ్రహ్మాండమైన వ్యవస్థ. వాళ్ళకి అవకాశం లేక చదువును కేర్ చేసింది మన పెద్దలు. కానీ మనకు అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. వాళ్ళలాగా మనం తప్పు చేస్తే ఎట్లా? కాబట్టి నువ్వు బాగా కష్టపడి నీ కుటుంబానికి ఉన్న అవస్థ ఏదైతే ఉందో, వ్యవస్థ ఏదైతే ఉందో అది మార్చాలి. నీ కుటుంబానికి నువ్వే హీరోయిన్ కావాలి. నీ కుటుంబానికి నువ్వే హీరో కావాలి. నీ ద్వారానే కావాలి. దానికి నువ్వే కష్టపడి చదివి ఎదగాలి. అది దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా అందరూ కోరుతా ఉన్నారు. గొప్ప గొప్ప వాళ్ళందరూ పెద్ద పెద్దోళ్ళు, డబ్బున్నోళ్ళు, సుఖాన్ని అనుభవించడోళ్ళు, సంపదను అనుభవించడోళ్ళు, ఆనందాన్ని అనుభవించడం అంతా పైనుంచి ఉండిపోలే. మనలాగానే ప్రభుత్వ పాఠశాలలో పైకి వచ్చిన వాళ్ళే. మీరు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివినందుకు మిమ్మల్ని అందరినీ మరొకమారు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, ప్రభుత్వ పాఠశాల ద్వారానే అన్ని రంగాలలో అన్ని రకాలుగా విజ్ఞానం బాగా వెలికి తీయడానికి అవకాశం ఉంటుంది. మన ప్రభుత్వ ఉపాధ్యాయుల ద్వారా బోధన పొందిన వాళ్ళే ఇలా మంచి రాజ్యాంగాన్ని ఇచ్చిన అంబేద్కర్ ఫోటోలు దేశమంతా ఉన్నాయి. కానీ మన ఫోటో ఎక్కడ ఉండాలి? మనం కూడా మన ఫోటో ఎప్పటికి ఉంచుకోవాలి కదా. కనీసం మన ఫోటో మన ఇంట్లో ఉండేటట్టుగా మనంతా నా ఫోటో 1000 ఉండాలని నేను కోరుకుంటున్నా. మీ ఇంట్లో కూడా నువ్వు గొప్పదానిపై ఎదిగి సక్సెస్ చేసి నీ కుటుంబ చరిత్రను మార్చి ఒక కొత్త చరిత్రను సృష్టించమండి. ఒక కొత్త చరిత్రకు పునాదితో ఒక చరిత్రను సృష్టిస్తావు. నువ్వే వీటిలో నీ ఫోటో ఎప్పటికి ఉంటుంది. నువ్వు కూడా ఒక గొప్ప బాబులాగా ఉంటావు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఒక మాట, మా ఇంట్లో మా అమ్మ ప్రతి పండుగకు ఫోటోలు చూస్తున్నారు. ఒక చాలా పాత ఫోటో ఉంది. చూసినప్పుడు 1-2 ఫోటోలు మా పేరెంట్లోకి వెళ్ళిపోతాయి. ఒక పాత ఫోటో కనబడకుండా ఉంది. నేను 8వ తరగతిలో మా అమ్మను ప్రశ్నించిన, ఏమమ్మా ఇంత పాత ఫోటో ఇది ఎప్పటికి ఇట్లా పెడుతున్నావు చూడ్చాను అడిగిన. వీడే రా నీకు పెద్ద మనిషి తాత, వీడే మనకి ఇంత 2 పూట్ల తినేటట్టుగా వేసిండు, వీడి ద్వారానే మన కుటుంబం ఈ స్థాయిలో ఉన్నది. ఇవాళ రోజు పొద్దులేసి ఆ తాతకు దండం పెట్టు, ఆ ఫోటో ఎప్పుడు బయటకు పోతుందని చెప్పి వాడు నా పేరే. నేను అనుకున్నా మన ఫోటో ఉండదు, నా ఫోటో ఉండాలనుకుంటున్నాను. మా ఇంట్లో నా ఫోటోనే ఉండాలనుకుంటున్నాను. అట్లా మీరు కూడా ఒక చరిత్ర, కొత్త చరిత్ర శ్రీకారం చుట్టండి. ఒక కొత్త ఆలోచనతో ఇంటర్మీడియట్ కాలేజీ వ్యవస్థలో మీరు ప్రవేశపెట్టండి. ఖచ్చితంగా ప్రతిదీ మనిషి చేత సాధ్యంగా ఏది లేదు ప్రపంచంలో. ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ విత్ యూ. యు ఆర్ ద ఓన్లీ మ్యాన్ టు చేంజ్ యువర్ ఫ్యామిలీ. యు ఆర్ ది వన్ ఆఫ్ ది హీరోయిన్, వన్ ఆఫ్ ది హీరో. చిరంజీవులారా, ఇక్కడ నిర్లక్ష్యం వద్దు. ఎప్పుడు ఏ పని చేయాలో అప్పుడు ఆ పనే చేయాలి. మన దౌర్భాగ్యం ఏంటంటే
మనకు పనికొచ్చే వారి గురించి తక్కువ మాట్లాడుకుంటాం, మనకు పనికొచ్చే వారి గురించి తక్కువ ఆలోచిస్తాం, మనకు పనికిరాని వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తాం. అది మీరు జీవితంలో స్థిరపడ్డ తర్వాత మీరు ఏవైతే అనుకుంటున్నారో అన్నీ మీ దగ్గరికి వస్తాయి. ఎప్పుడు ఏం చేయాలో అదే చేయాలి. ఆ రకమైన ఆలోచనతో మీరు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లోకి ప్రవేశించబడి ఒక మంచి విద్యను అభ్యసించి గొప్పవాళ్ళుగా ఎదగాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మీకు అందరికీ శుభాశీస్సులు. 5% ఫిట్మెంట్ ఇప్పించినప్పుడు ఉపాధ్యాయులకు పిఆర్సీ అవసరం లేదు, ఉద్యోగులకు మాత్రమే పిఆర్సీ ఉంటుందని చెప్పినటువంటి ప్రభుత్వాన్ని సార్ కనీసం ఎంతో కొంత మాకు ఇప్పించండి సార్ అని నాకు 1000 లక్షల ఫోన్ వచ్చినాయి టీచర్ల నుంచి. ఎంతో కొంత మనకు కూడా పిఆర్సీ ఇప్పించండి సార్. ఆ దశ నుంచి అప్పటి ముఖ్యమంత్రిని ఒప్పించి, ఎవరు చెప్పినా వినడనేటువంటి పేరున్న ముఖ్యమంత్రిని ఒప్పించి 30% పిఆర్సీ ఫిట్మెంట్ ఇప్పించిన సంఘం పిఆర్టీ సంఘం అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తాం. 58 సంవత్సరాల వయసును 61 సంవత్సరాలు పెంచిపించిన సంఘం పిఆర్టీ సంఘం. ఇలా రిటైర్ అయిన పెద్దలకు గౌరవించాలనే ఉద్దేశంతో వారందరికీ హృదయపూర్వకంగా పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వ్యక్తిగతంగా వాళ్ళ విరమణ రోజు రాలేకపోయిన సమయాభావం వల్ల వాళ్ళు కలిసే భాగ్యం ఇవాళ కల్పించింది జిల్లా శాఖ వారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఇతరత్ర సమస్యల మీద ఇవాళ ఒక అంశం గుర్తుంచుకోండి. మీలో చాలా మందిలో ఒకటి ఉంది ఇబ్బంది. నిన్నడో మనం 9 ఏళ్ల కింద మన జోన్లో గ్రాడ్యుయేట్ ప్రమోషన్ ఇప్పించుకున్నాం. మన పక్క జోన్లో కాలేదు. ఎందుకు కాదంటే హైకోర్టు స్టే ఇచ్చింది. టెట్ పరీక్ష అడ్డం కావచ్చు. హైకోర్టు ఇప్పుడు ఆ కోర్టు స్టేలు అన్నీ వేకెంట్ చేస్తూ పండితులకు ప్రమోషన్లు కల్పించాలి, టెట్ లేకుండా ప్రమోషన్లు ఇవ్వాలి అని స్టే వేకెంట్ చేసి ఏం షరతు పెట్టిందంటే, ఆనాడు ఏవైతే లిస్టులు ఉన్నాయో, ఎక్కడైతే మా హైకోర్టు తీర్పు వల్ల స్టే వచ్చి ఆగిపోయినాయో వాటి ప్రకారమే ప్రమోషన్లు బదిలీలు కొనసాగించాలని కోర్టు. లిస్టులు కొత్త పేర్లు చేర్చుకోవడం కానీ, యాడ్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ జరగాలి. ఒక రిటైర్మెంట్ అయినాలే డిలీట్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో స్పెషల్ కేటగిరీ టీచర్లు వస్తే వ్యక్తిగతంగా పెట్టుకుంటే వాళ్ళ అంశాన్ని పరిశీలించడానికి అవకాశం ఉన్నది. ఏది హ్యాండిక్యాప్లు కావచ్చు, విడోలు కావచ్చు, ఇతరత్రగా అప్పటి నుంచి 9 మాసాల నిబంధనలు ఏర్పడి అలా అయితే స్పెషల్ కేటగిరీకి వచ్చిన ఉపాధ్యాయులు ఉంటే వారి ఇండివిజువల్గా అప్లికేషన్ డిఓ గారికి పెట్టుకోవాలి. అంతే తప్పితే వేరే ఇతరత్ర మార్పులు ఏవి జరిగాయి వేరే కొత్త వారు చేయడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ 14 రోజుల్లో ఈ షెడ్యూల్ పూర్తి అవుతుంది. కాబట్టి ఎందుకంటే మళ్ళీ ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉంది. రకరకాల కోర్టు ద్వారా మనమే కోర్టులో కేసు వేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇతరత్ర అవకాశం ఇస్తే టైం ఎక్కువైతుంది. కాబట్టి తొందరగా ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అభిప్రాయంతో ఉన్నారు, డిపార్ట్మెంట్ అభిప్రాయంతో ఉంది. మేము కూడా దాంట్లో ఏకీభవించినాం. ఏదైనా ఇబ్బందులు ఉంటే కావాల్సి ఉంటే ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏదైనా 5% 10% ఇబ్బందులు ఉంటే తర్వాత పరిష్కరించుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, రానున్న రోజుల్లో ఒక మంచి పిఆర్సీని పెండింగ్ డిఎన్ ఇప్పించే బాధ్యత పిఆర్టీ సంఘాన్ని చెప్పి తెలియజేస్తూ, ఇంకా చాలా అంశాల మీద ఏ అంశం ఉన్నా సరే పిఆర్టీ సంఘం బలపడితే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించబడతాయి అనే ఆలోచనతో మనం అందరం ముందుకు పోసిన అవసరం ఉందని తెలియజేస్తూ, ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించిన ఈ జిల్లా శాఖ మరొక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. ఏదైతే పిల్లలు మనకు ఉన్నటువంటి హాల్ అల్లె సహస్ర గరువు క్యాంప్ ఎంజేపీ నెక్స్ట్ సహస్ర అల్లె సహస్ర ఏ సహస్ర రైట్ సైడ్ రావాలి. ఏ లహరిక PSWRA గర్ల్స్ జగిత్యాల ఏ లహరిక లహరిక మోక్షిత సేజ్ మోక్షిత MJPD PCWRA జగిత్యాల
తెలంగాణ మైనారిటీ జగిత్యాల ఎం శ్రీనిధి పిల్లలు ఎవరు వెళ్ళిపోతారు ఎం శ్రీనిధి ఎస్ లహరి ఎవరు వెళ్ళిపోదు, తర్వాత గ్రూప్ ఫోటో ఉంటుంది. ఎస్ లహరి టిఎస్ఎంఎస్ జగిత్యాల ఎస్ లహరి పి సుచంద్ర 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 టిఎస్ఎంఎస్ జగిత్యాల పి సుచంద్ర ఏ మనీషా కేజీబీవి కొడిమ్యాల్ ఏ మనీషా కేజీబీవి కొడిమ్యాల్ ఏ మనీషా టి అశ్విత టిఎస్ఎంఎస్ కొడుకుల జే అశ్విత టిఎస్ఎంఎస్ కొడుకుల జే అశ్విత మేడం చూడండి టిఎస్ఎంఎస్ కొడుకుల ఈ నందిని స్కూల్ తాటిపల్లి ఈ నందిని కే రిషితారెడ్డి కే రిషితారెడ్డి టిఎస్ఆర్ఎస్ తాటిపల్లి రెసిడెన్షియల్ జగిత్యాల ఎం హర్షిని డి అక్షయ టిఎస్ఆర్ఎస్ తాటిపల్లి ఇక్కడ అమ్మ దగ్గర డి అక్షిత అమ్మ కొద్దిగా దగ్గర చూడండి సార్ ఈ అక్షిత టిఎస్ఆర్ఎస్ డాటా టిఎస్ఆర్ఎస్ తాటిపల్లి సార్ చూడండి PCWRS మెట్ల చిట్టాపూర్ బి అంజనా సార్ ఇక్కడ మెట్పల్లి బి స్వాతి అమ్మ ఇక్కడ బి మనస్సుని PSWRS మెట్పల్లి ఏ మైత్రి మెట్ల చిట్టాపూర్ విద్యార్థులందరూ ఉండాలి, గ్రూప్ ఫోటో ఉంటుంది. మెట్ల చిట్టాపూర్ జి శ్రీనిధి స్పందన ఎస్ స్పందన మెట్ల చిట్టాపూర్ డి అంజలి మెట్ల చిట్టాపూర్ ఆర్ సాయి రిషిత్ టిఎస్ఎంఎస్ రాయకల్ ఆర్ సాయి రిషిత్ కే మైత్రి పి మధువర్షిని పి కీర్తన నాగులపేట్ జడ్పిహెచ్ఎస్ నాగులపేట్ ఏ సాయి ప్రదీప్తి కొండపల్లి పి విహారిక జడ్పిహెచ్ఎస్ కొండపల్లి విహారిక కొండపల్లి కే శృతి జడ్పిహెచ్ఎస్
का गोपेंद्र समाज में जी यशवंत सर यशवंत रचना के विष्णुप्रिया बीरपुर मंडल जी नंदिनी बीरपुर जीवन कुमार यशवंत ऑफिस जीवन ए मोहन रेड्डी बुखारा